సత్తి సోమరాజు మర్రి చెట్టు ఇదేనా? చెప్పిన చెట్టు ఇదే అనుకుంటాను రా. త్వరగా అక్కడ పెట్టేసి వెళ్ళిపోదాం రారా. నేను చూస్తున్నా పెట్టి. ఇప్పటికైనా మన ఊరు ప్రశాంతంగా ఉంటదంటావా? ఉంటది. మళ్ళీ దెయ్యాలు భూతాలు కూడా ఏముండదు కదా? ఏముండదు. ఏదోలాగా నా చెల్లిని కాపాడుకున్నాను కానీ మళ్ళీ ఊళ్ళో ఇలా జరిగితే మన ఊళ్ళో ఇంకెవరూ ఉండరురా. మా అయ్యగారు చేసిన పాపం ఎక్కడ పోద్ది? ఏం మాట్లాడతావురా? బేగర్ ఏం చేశారు? అవన్నీ ఇప్పుడు ఎందుకులే, వెళ్ళిపోదాం రా. నడు. పకీరు వెనక చూడకుండా వచ్చేయమన్నాడు కదా, దా వెళ్ళిపోదాం. సరే. ఇక్కడతోటి మన పేడ వదిలిపోయింది. అరే సత్తే, అయ్యా అలా ఊర్లోకి వెళ్ళొద్దాం రారా. పార్వతి, నేను సత్తిగాడు అలా ఊళ్ళోకి వెళ్ళొస్తాం. అదేంటండి, నిన్న జరిగింది చూసి కూడా బయటికి వెళ్తానంటారేంటి? ఒరే సత్తి, నువ్వైనా చెప్పొచ్చు కదేంట్రా? మన ఊళ్ళో పరిస్థితి అసలు బాగాలేదయ్యా. కొన్ని రోజులు పనులన్నీ నేను చూసుకుంటానయ్యా. ఆ ఆత్మ ఏదైనా చేస్తుందని భయమా మీకు? దానికి ముచ్చవట్లు పట్టించే అఘోరం అంతా ఉన్నాడు. నేను ఇప్పుడు వెళ్ళకపోతే ఊళ్ళో జనం అంతా ఇంటికి వచ్చి ఏమైందని అడుగుతారు. అప్పుడు జరిగిందంతా మనం చెప్పాలి. అప్పుడు నిజం కాదురా, మనం చేసిన ఘోరం బయటపడుతుంది కదా. ఏమండి, చెప్తే వింటలేదు. ఇలా ఏం జరుగుతుందో ఏంటో. తండ్రి శివయ్య, ఏం జరిగినా నువ్వే చూసుకోవాలయ్యా.